నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రముఖ బాలీవుడ్ తార కియారా అద్వానీ తాజాగా వార్ 2లో కూడా ఆమె నటించింది. మరోవైపు ఆమె నటన తర్వాత ఇప్పుడు అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కియారా అద్వానీ వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటూ ఉంటారు. సో అసలు ఎందుకు ఈమె వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటూ ఉంటారు, గతంలో ఈమె మీద వచ్చినటువంటి వివాదాలు ఏంటి, మరోవైపు వార్ 2లో ఈమె కొంత సక్సెస్ కొట్టినట్టుగా భావించాలా లేదంటే ఈమె కొంత ఫెయిల్యూర్ కింద చూడాలి, మరి ఎందుకు ఈమె మీద ఐరన్ లెగ్ ముద్ర పడుతుంది మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. ఏంటి సార్ కియారా అద్వానీ గురించి వస్తున్నటువంటి టాక్, బయట జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం ఎంత? యాక్చువల్గా ఏంటంటే మొన్న గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యి ఫ్లాప్, వరుసగా ఫ్లాప్లు వచ్చేసరికి ఇక ఐరన్ లెగ్ మార్క్ వేసేసారు మీద. పెద్ద సినిమా, భారీ అంచనాలు ఉన్న 500 కోట్ల సినిమా సంక్రాంతికి ఫ్లాప్. ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్ అంచనాలు ఉన్న సినిమా వార్ 2 అసలు ఫ్లాప్ కాదు, ఫ్లాప్ అని రాస్తున్నారు. నేనైతే ఖండిస్తా దీన్ని. సో ఈ అమ్మాయి ఐరన్ లెగ్ అని చెప్పేసి తన గురించి రాస్తున్నారు ఆర్టికల్స్. యాక్చువల్గా అన్నిట్లోనూ ఇవి ప్రతిసారి వివాదాస్పదం అవుతుంది అంటున్నా. అసలు వివాదాలు ఏంటో చూద్దాం. అసలు ఒక్క వివాదం కూడా యాక్సెప్ట్ చేసేలా లేదు. ఫస్ట్ ఆఫ్ మరి ఆమె చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయో తెలియదు. ఫస్ట్ వివాదం వచ్చేసి ఆమె పేరు మార్పు. అసలు పేరు ఆలియా ఎంట్రీ ఇచ్చినప్పుడు. ఆల్రెడీ ఆలియా భట్ ఉంది కదా, ఇంకేదన్నా పేరు పెట్టుకో అంటే కియారా అద్వానీ, ఆలియా అద్వానీ కాస్త కియారా అద్వానీ అయ్యింది. చాలా మంది పేర్లు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. మనం బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి చూసుకుంటే అదృష్టం బాగుంటుందని. సో అట్లా పేరు ముందు విజయ పెట్టుకున్న చాలా మంది ఉన్నారు. విజయలలిత, విజయలక్ష్మి, విజయ ఇది అలా. సో పేరు మార్పు అనేది ఏంటంటే ఇండస్ట్రీలో ఎదుగుదలకి ఆమెకు కూడా తోడ్పడింది. అదేం పెద్ద అసలు వివాదమే కాదు. చాలామంది ఈమె నకిలీ పేరుతో రాణిస్తుంది అన్నారు. అసలు వివాదం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఒకసారి రానా అండ్ మన రామ్ చరణ్ ఉన్నప్పుడు షోలో మీరు దక్షిణాదిలో ఎన్ని సినిమాలు చేశారు అని అడిగితే ఇన్ని సినిమాలు చేశాను. మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఓ 5 లేదా దక్షిణాన ఒక 5 రాష్ట్రాల పేర్లు చెప్పండి అనింది. కింద తమిళనాడు చెప్పలేకపోయింది. తన వల్ల అంటే అనింది. అది పెద్ద వివాదం. ఈమెకు దక్షిణంలో ఉన్న రాష్ట్రాల పేర్లే తెలియదు, కానీ ఈమెను అనవసరంగా మనం ఆదరిస్తున్నామని చెప్పేసి ఒక వివాదం చేశారు. అది కూడా పెద్ద వివాదం కాదు, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉండాలన్న రూల్ కూడా ఏం లేదు. ఇప్పుడు నువ్వేమైనా పోటీ పరీక్షలకు వెళ్తుంటే నీకు తెలీదు అంటే అవును అనుకోవచ్చు, కానీ వీళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా లేదు బేసికల్లీ. నెక్స్ట్ కార్తిక్ ఆర్యన్తో రియల్ వెడ్డింగ్ షూట్ చేసింది. అది ఒక సినిమాకి సంబంధించిన సత్య ప్రేమ్ కథ సినిమాకి సంబంధించినటువంటి షూట్. అది నిజంగానే వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది అని అప్పుడు వివాదం చేశారు. ఒక్క వివాదంలో కూడా ఈమె ప్రత్యక్షంగా లేదు, కావాలని ఇరికించిన వివాదాలే. నెక్స్ట్ అమీర్ ఖాన్తో ఏయూ బ్యాంక్ యాడ్ చేస్తే ఇది మా మనోభావాలు దెబ్బతీసింది అని ఒక వర్గం వాళ్ళు ఆరోపించారు. అంటే మమ్మల్ని కించపరిచినట్టుగా చూపించింది ఈ యాడ్ అని. అది కూడా ఈమె తప్పిదమేం లేదు. ఆ డైరెక్టర్ అట్లా ప్లాన్ చేసుకుంటే ఈమె జస్ట్ నటించింది అంతే. నెక్స్ట్ ఇట్లా చూసుకుంటే ఇవన్నీ పిచ్చి వివాదాలే. నాకు దీంట్లో ఒకటి కూడా అథెంటిక్గా అనిపించలే. నవ్వు ఈమె గురించి మాట్లాడుకుందాం. ఇంకా వార్ 2 సినిమా అంటారా, వార్ 1 సినిమాలో ఆల్రెడీ ఒక హీరోయిన్ ఉండింది. కబీర్ లైఫ్లో ఆ హీరోయిన్ చనిపోయింది. నవ్వు ఇప్పుడు కబీర్ లైఫ్లోకి తన గాడ్ ఫాదర్ లాంటి మనిషి కూతురు ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎందుకో ప్రేమించింది, ఇతను ఎందుకో యాక్సెప్ట్ చేయలేదు. సంథింగ్ వాజ్ లైక్ దట్. అంటే అయిపోయింది కదా, దాన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. సినిమాలో తన రోల్ అంటావా ఈయన చుట్టూ తిరిగే రోలే కాదు, వింగ్ కమాండర్ రోల్ ఇచ్చారు. అంటే ఒకానొక సిట్యువేషన్లో అదేంటిది ప్రధానమంత్రిని సేఫ్గా తీసుకెళ్ళాలి. విమానంలో ఉన్న స్టాఫ్ కూడా మన వాళ్ళు కాదు, అందరూ ప్రమాదమే అని తెలిసినప్పుడు ఆ విమానం నడపడానికి నేను నడుపుతానని ముందుకు వస్తుంది. అంటే ఆ సీన్లో ఆవిడ చాలా హెల్ప్ అయింది చెప్పాలి అంటే. సో అట్లా లాగించేసుకున్నారు. ఏమనిపించలే. ఈ సినిమాలో తన రోల్ కూడా బాగానే ఉంది. ఇకపోతే గేమ్ చేంజర్ కియారా తప్ప ఎలా అవుతుంది? డైరెక్టర్ ఏం చెప్తే ఆమె ఎలా చేసింది. ఆమె డ్రెస్లను కూడా ట్రోల్ చేశారు, సాంగ్స్ ని. కానీ గతంలో చాలా మంది హీరోయిన్ల మీద కూడా ఐరన్ లెగ్ ముద్ర ఉంది. డైరెక్టర్లు చెప్పింది చేసినప్పటికీ కూడా చాలా మంది మీద ఉంది. ఎందుకు అటువంటి ముద్రలు వేస్తూ ఉన్నారు టాలీవుడ్ లో కానీ బాలీవుడ్ లో కానీ? అంటే సినిమా హిట్ అయితే హీరో, మన హీరో సినిమా హిట్ అయింది. ఫ్లాప్ అయితే ఈ హీరోయిన్ వల్లే సినిమా ఫ్లాప్ అయింది. ఎందుకు తీసుకుంటారు తెలియట్లా. హీరోకి అసలు అంటే హీరో మీద మచ్చపడకుండా ఆ మచ్చని ఎవడో ఒకటి మీద జరిపేయడానికి హీరోయిన్ల మీద పడేస్తున్నారు. ఆ డైరెక్టర్ బాగానే ఉంటాడు, మళ్ళీ ఈ హీరోయిన్ మళ్ళీ పాపం 2 ఫ్లాప్స్. డైరెక్టర్ కూడా ఫ్లాప్ డైరెక్టర్ ముద్రేస్తారు, వేసినా మళ్ళీ సినిమాలు తీస్తున్నారు, అవకాశాలు ఇస్తున్నారు. బట్ వీళ్ళకి ఇవ్వట్లా.
ఇంకా అసలు కనబడడం కూడా కనబడరు. ఎప్పుడో 5-6 ఏళ్ల తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ వస్తారు. తర్వాత బిగ్ బాస్ లో సినిమా యాడ్లకు లేకుంటే ప్రమోషన్ యాడ్లకు, లేదా వాళ్ళ అదృష్టం బాగుంటే చిన్న చిన్న వెబ్ సిరీస్ తీసే వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో మెయిన్ లీడ్ గా మెరుస్తూ ఉంటారు. అంతకుమించి వాళ్ళని ఏమంటారు. అండ్ ఇంకోటి, సినిమాలు హిట్ అయినా 5 ఏళ్లకు మించి హీరోయిన్లను చూడట్లా. నెక్స్ట్ వాళ్ళని వదిన పాత్రలకు, ఇంకేదో పాత్రలకు, లేదా సోలో హీరోయిన్లు చేసేస్తున్నారు. బట్ కియారా తన కెరీర్ ఇప్పటికే సక్సెస్ఫుల్ గా చాలా రోజుల నుంచి ఉంది. అండ్ ఇంకా భారీ సినిమాలు చేస్తానే ఉంది. తన కెరీర్ కోసం భవిష్యత్తులో ఆమె చేసే ప్రాజెక్ట్స్ లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఐరన్ లెగ్ అన్నావు, మరి కబీర్ సింగ్ హిట్. కబీర్ సింగ్ మన ఇది అర్జున్ రెడ్డి, అది హిట్. బూల్ బులయ్య హిట్. అండ్ షేర్ షా హిట్. మరి ఈ హిట్లు ఉన్నప్పుడు మాట్లాడాలి కదా. 2 ఫ్లాప్స్ వస్తే తను ఎలా అంటాం. మరి మనకు కూడా భరత్ అనే నేనులోనా చేసింది అమ్మాయి. అవును, భరత్ అనే నేనులో చేసింది. బట్ సినిమా కూడా హిట్ కొట్టాలి, సూపర్ డూపర్ హిట్ కదా భరత్ అనే. అవును, మరి అట్లా అన్నప్పుడు హిట్స్ ఉన్నప్పుడు కూడా మాట్లాడుకోవాలి కదా. ఫ్లాప్లు మాట్లాడి మీరు అన్నట్టుగా హిట్లు కూడా మాట్లాడాలి. హిట్లు కూడా మాట్లాడాలి, ప్రతి ఒక్క కెరీర్ లో ఉంటాయి. కాకపోతే ఒక హీరోయిన్ ని మాత్రం ఐరన్ లెగ్ అంటారు, హీరోలను మాత్రం కొనసాగిస్తారు. అండ్ ఈమె మీద ఉన్న వివాదాలు అంటావా, నేనైతే యాక్సెప్ట్ చేయను. అవన్నీ చిన్న చిన్న వివాదాలు, ఊరికే ఏదో పోక్ చేయడానికి పెట్టినవే తప్పితే మరి కెరీర్ వివాదాలని టైం పాస్ వివాదాలు చెప్తారు. టైం పాస్ వివాదాలే కదా, ఊరికే నువ్వు పేరు మార్చుకుంటే నీకేంటి వివాదం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఒక చిన్న వివాదం ఉంది. ఫ్లైట్ లో క్యాబిన్ క్రూతో గొడవ పడింది. అంటే వాడు ఎవడో బాదం పప్పు జీడిపప్పు తీసుకొని మేడం అని ఇచ్చాడు ప్రేమతో, నాకు వద్దని. ఆమె వెయిటేజ్ ఆమెకు ఉంది కదా, నువ్వు ఇచ్చిన గిఫ్ట్కి నేను మళ్ళీ కింద ఒక 1000 రూపాయలు కట్టుకోవాలి అంటే సింపుల్ చెప్పండి, నీ దగ్గర కొన్నట్టే. మనం 15 kgs నాకు ఓకే. 15కి మించితే వాడు 1200, ఇప్పుడు ఇంకా ఎక్కువ వేస్తున్నారు. కేజీ పెడితే 1200 నుంచి 1500 వరకు 1800 ఛార్జ్ చేస్తున్నాడు. కమర్షియల్ బిజినెస్ అయిపోయింది, ఛార్జ్ చేస్తున్నాడు. మనము ఏమైనా అందుకే ఎయిర్పోర్ట్లో ఏం కొనాలన్నా ఆచితూచి కొనుక్కుంటా ఉంటాం. నువ్వు వచ్చి కిలో జీడిపప్పు, కిలో బాదం మేడం మీకోసం తీసుకోండి అంటే నాకు వద్దు బాబు, నీకో దండం అయింది. అది కూడా వివాదం చేశాడు వాళ్ళు. సో ప్రతి వివాదంలో ఈమె పరోక్షంగా ఉందే తప్పితే ప్రత్యక్షంగా నాకు ఎక్కడ వివాదంలా కనబడలే. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద కియారా అద్వానీ మీద మీరు కూడా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.